జిల్లా షాద్ నగర్ ఫరూక్ నగర్ గ్రామంలో ఆంజనేయ స్వామి సహిత సాయిబాబా దేవాలయంలో నూతనంగా ధ్వజస్తంభం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సంకటహర గణపతి, నవగ్రహాలు, లింగం, నాగులు ప్రతిష్ఠించారు. ఆలయ అర్చకులు మూలమఠం అమర్నాథ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కొలిచిన వారికి కొంగు బంగారమై సకల శుభాలను పొందుతున్నారని ఆలయ అర్చకులు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మొట్టమొదటిగా ఈ దేవాలయము ఆంజనేయ స్వామి మాత్రమే ఉండేది. ఇది గోసాయి మఠంగా పిలువబడేది. తర్వాత సాయిబాబా దేవాలయం మఠం కాబట్టి ఒక బాబా పెట్టాలి అని అనుకున్నాము. తర్వాత ఓంకారేశ్వరం నుంచి లింగం తీసుకుని రావడం జరిగింది. అలాగే ఇవన్నీ వివిధ రకాలైనటువంటి విగ్రహమూర్తులను ప్రతిష్టాపన చేసుకున్నాము. ఇంతకుముందు ఈ ఆలయ చరిత్ర ఏంటంటే మామూలుగా ఒక చిన్న మండపంగా ఉండేది. ఆంజనేయ స్వామి ఒక్కడే ఉండేవాడు. సంతానం లేనటువంటి వారికి కూడా ఈ దేవాలయంలో ప్రదక్షిణ చేస్తే సంతానం కలిగిందని మా పూర్వీకులు చెప్పేటటువంటి వారు. ఉదాహరణకు కొట్ర నారాయణ గారు, వారి సతీమణి మణెమ్మ గారు ఈ దేవాలయాన్ని బ్రహ్మీ ముహూర్తంలో ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు. తర్వాత వారికి సంతానం కూడా కలిగింది అని మా పెద్ద మనుషులు చెప్పేటటువంటి వారు. ఇది ఆలయ చరిత్ర. పట్టణంలో మేము సంకష్టహర గణపతి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్టాపన కార్యక్రమము, అలాగే ఓంకారేశ్వరం నుంచి తెచ్చినటువంటి లింగము, మహానంది నుంచి తెచ్చినటువంటి నందీశ్వరుని, సంకష్టహర గణపతిని మేము మహాబలిపురం నుంచి కృష్ణశిలతో తయారు చేసినటువంటి సంకష్టహర గణపతిని, పలు రకాలైనటువంటి నాగద దేవతలను, ధ్వజస్తంభము, అలాగే సాయినాథ విగ్రహము, అలాగే అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని మా దేవాలయంలో ప్రతిష్ఠితం చేసుకున్నాము. అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. నాతో పాటు మా సోదరుడు సర్వేశ్వర్, అలాగే వినయ్ కుమార్, మణిప్రశాంత్, మనీష్, మల్లికార్జున్, అలాగే నాతో మా స్నేహితుడు బాల్యమిత్రుడు గుణమి రమేష్ గారు, ఇతరితర బంధుమిత్రులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.